హలో గాయస్, నమస్తే, వెల్కమ్ టు తేజ బ్లాగ్. గాయ్ ఈరోజు ఏంటంటే లాస్ట్ టైం ఒకసారి డీర్ పార్క్ వచ్చిన అని చెప్పిన కదా. ఇప్పుడు మా కోడలతో వచ్చిన ఇద్దరు హాయ్ చెప్పు. అయితే వాళ్ళిద్దరితో ఇప్పుడు డీర్ పార్క్ వచ్చిన. ఇప్పుడు సఫారీ కంటే ముందు మొత్తం ఇట్లా తిరుగుతున్నాను అనమాట. ఈ గార్డెన్ అంతా తిరగచ్చు. అండ్ అట్లా మనకి ఇంకో టికెట్ ఇచ్చినారు. ఆ టికెట్ కూడా మొత్తం కలిపి 290 ఎంతో అయింది. అండ్ ప్లస్ వాటర్ బాటిల్ నేను తీసుకున్నందుకు, అంటే ప్లాస్టిక్ ఎలో లేదనమాట, అందుకే అది తీసుకున్నందుకు టోకెన్ ఇచ్చి 20 రూపీస్ ఛార్జ్ చేసారు. అది మళ్ళీ టోకెన్ చూపించి బాటిల్ రిటర్న్ బయటికి తీసుకొస్తే మళ్ళీ 20 రూపీస్ రిటర్న్ ఇచ్చేస్తారు. అట్లా ముగ్గురికి కలిపి ఇదనమాట బిల్, మొత్తం 290. ఇంకా సఫారీ రాలే, అందరూ గ్యాదర్ అయినాక సఫారీకి వెళ్ళాలి. ఎందుకంటే కొద్దిగా క్రౌడ్ చూసిన తర్వాతకి వ్యాన్లో తీసుకొని వెళ్తారు. కొంతమంది ఉన్నాం కాబట్టి ఇట్లా తిరగడానికి కొద్దిగా మంచి ఛాన్స్ ఉంది. ఈ గార్డెన్లో మాకు ముందు బటర్ఫ్లై పార్క్ ఉంది, ఆ పార్క్ కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ గార్డెన్లో ఇట్లా సిట్టింగ్ ఏరియా ఉంది. అండ్ మొత్తం బ్యాంబూ ట్రీస్తో మొత్తం ఇట్లా డెకరేట్ చేసిరు. ముందేమో బటర్ఫ్లై పార్క్ ఉంది. ఇప్పుడు ఆ పార్క్లోకి వెళ్ళి చూద్దాం. అండ్ ఇప్పుడైతే బటర్ఫ్లై పార్క్కి ఎంట్రీ అవుతున్నాము. చూడాలి దీంట్లో ఎన్ని బటర్ఫ్లైస్ ఉంటాయో. అండ్ ఇక్కడ మా పిల్ల బచ్చాస్ బటర్ఫ్లైలు అయితే ఏం కనిపిస్తలేవు. మీరు ముందుకు పదండి. రైట్, చూడడానికైతే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయని ఇక్కడ బోర్డు పెట్టినారు. పద. అండ్ ఇట్లా సేమ్ ఇదే విధంగా మనకి జూ పార్క్లో, నెహ్రూ జురాసిక్ పార్క్లో కూడా పెట్టారు. అండ్ అంటే ఈ సీజన్ కాకపోవచ్చు నాకు తెలిసి. ఇది నేను ఆగస్ట్ మంత్లో ఉన్నాను. ఈ సీజన్ ఏందో మనకు తెలియదు, కానీ ఇది మాత్రం బటర్ఫ్లై పార్క్ అని పెట్టారు. రైట్ ఒక్క బటర్ఫ్లై అయితే కనపడింది. రైట్, రెండు కనపడ్డాయి. ఐషు బటర్ఫ్లైస్ కనిపిస్తే చెప్పు, సరేనా? చూపెట్టు ఎక్కడుందో. ఓకే, వాళ్ళిద్దరు ఇప్పుడు బటర్ఫ్లైస్ని వెతకడానికి హంటింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉందంట. రైట్, ఇంకా పద, చూపిస్తూ ఉండాలి మీరు. అక్కడ కూడా ఉందా? కాదు, బటర్ఫ్లై కాదు, అది ఆకు. ఇక్కడ రైట్, ఇక్కడ ఉంది. ఇంకా పద. ఇక్కడ క్యాటర్పిల్లర్, ఇంకా వాటి ఎక్కుతో నుంచి మళ్ళీ మొత్తం అడల్ట్ అయ్యే వరకు ఎలా ఉంది. ఇక్కడ సైకిల్ ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. మంచి చెట్లు, గ్రీనరీ, పక్కకే రోడ్డు. ఇదే ఎండ్ అనమాట. ఇక్కడ గోడ ఉంది కదా, అది ఎండ్. ఇక్కడ ఫ్లవర్స్ ఇట్లా ఏం నింపొద్దని ఇక్కడ ఉంది. అండ్ బటర్ఫ్లైస్ని కూడా పట్టొద్దని ఇక్కడ పెట్టారు. డోంట్ క్యాచెస్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఉంది, నాకు అనిపించట్లే. రైట్ కింద ఉన్నదంట, ఎగిరిపోయింది. కనపడిందా? రైట్, పద ఇంకా ఫాస్ట్గా ముందుకు పద. మీరే మొత్తం చూపెట్టాలి నాకు ఈరోజు. ఇంకెక్కడ ఉన్నాయి?
ఇక్కడైతే మామూలుగా రావట్లేదు. బాగున్నాయి. పద పద. ఏంటి ఆ బాటిల్ నేను పట్టుకుంటా. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఎలా లేదనమాట. ఇక్కడికి లాస్ట్. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయినాం. అండ్ ఇటు ఏం లేదంట, విజిటర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఇక్కడ రాసింది. ఇక మళ్ళీ మనం అక్కడికి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పటి నుంచి మెయిన్ గేట్ వరకు వచ్చినాం ఇంతసేపు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇప్పుడు మళ్ళీ మెయిన్ గేట్కి వెళ్ళాలి మనం. అండ్ ఇక్కడ జంట పక్షులు కూడా వెళ్తాయి, అవన్నీ పట్టించుకోవద్దు. అక్కడ మంచి రెస్ట్ తీసుకోవడానికి చెట్ల కింద అంతా వాళ్ళు కూడా వస్తారు. అండ్ ఇక్కడ మనకి విజిటింగ్ ఏరియా. ఇట్లా వెళ్దామా, దాంట్లోకి వెళ్దామా? ఇట్లా అట్లా తిరుగుదాం మంచిగా. మళ్ళీ గడ్డిలో ఏమన్నా ఉంటాయి. వస్తాయి, అన్నీ వస్తాయి. పాములు పురుగులు అన్నీ ఉంటాయి. పద పద ఉరుకు. ఇటు 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 దాంట్లోకి పోదామా? దాంట్లోకి పోయి చుట్టూ తిరుగుదాం. కాకిని పట్టుకో. ఓ కాకి ఏమంటుంది? కాకి ఏమని అరుస్తుంది? ఏం అరుస్తుంది గట్టిగా? కావు కావంటుందా? మీరేమంటారు? మీరేమని అరుస్తారు? మీరు కావు కావు అని అరుస్తారా? దీంట్లో మంచి రీసౌండ్ వస్తుంది మాట్లాడుతుంటే. ఇక్కడ మనకి ఏదైతే అక్కడ చుట్టూ ఫెన్సింగ్ వేసినారో అదంతా మనకి ఎలో లేదు. అండ్ అక్కడికి వెళ్ళాలంటే లోపల దాకా రానియారు. సఫారీలో ఓన్లీ రోడ్ వరకే నుంచి ఉంటాము. ఆ రోడ్ అది కూడా సఫారీలోనే ఉంటాం. దాంట్లో నుంచే చూడాలి. ఏంటిది పెద్దదా? ఏంటిది అది? అట్లనే ఉంటాయి. బటర్ఫ్లై అయిపోయినాయి, అవి దాంట్లోనే ఉంటాయి. ఓ ఓ ఓ అక్కడ వాటర్. మళ్ళీ ఇటు నుంచి ఇట్లా లెఫ్ట్ వెళ్తే మళ్ళీ మనకి మెయిన్ గేట్ వస్తుంది. ఇందాక వచ్చిన ప్లేస్ మనం వెనుకుంది. ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్లో సఫారీ ఉందన్నమాట. అంటే గేట్ అది. ఇంకా సఫారీ వ్యాన్ అవి ఏం రాలేదు. వెయిట్ చేయమన్నాడు. మేము 10:20కి 10:15కి అట్లా వచ్చినాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వస్తే మనకి అన్ని జంతువులు కనిపిస్తాయి. లేట్ వచ్చినాం అనుకోండి, ఎండకి బయటికి రాకుండా చెట్ల కింద లోపల దాక్కొని ఉంటాయి. అందుకని తొందరగా వచ్చినాం. తొందరగా వస్తే మళ్ళీ 11:30 వరకు వస్తారని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనకి లెఫ్ట్లో, ఇక్కడ నాకు లెఫ్ట్లో జంగల్ సఫారీ అని ఉంటుంది. అండ్ అవతల సైడ్ కూడా పార్క్ ఉంటుంది. నేనున్న వెనక సైడ్ కూడా పార్క్ ఉంది. ఇవి మొత్తం అనమాట. మెయిన్ గేట్ అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు నాకు రైట్లో ఉంది మెయిన్ గేట్. ఇక లోపలికి ఎంటర్ అయ్యే గేట్ అంటే నాకు లెఫ్ట్లో ఉంది. ఇది మెయిన్ గేటు, ఎంటర్ అండ్ ఎగ్జిట్. ఇదేమో సఫారీ, జంగల్ సఫారీ అని ఇక్కడ రాసి ఉంటుంది. ఇటు నుంచి మొత్తం తిరగచ్చు అనమాట. ఇక్కడ అన్ని బటర్ఫ్లైస్. అండ్ లాస్ట్ టైం చూపించాను కదా ఇక్కడ ఏమేమి ఉంటాయని, అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేసినారు. కానీ అవన్నీ మొత్తం కలర్ షేడ్ అయిపోయినాయి. ఇటంతా ఆఫీసర్స్ వాళ్ళందరూ వెళ్తారు. అండ్ ఇది జంగల్ సఫారీ. ఇటు రండి, ఇక్కడ చూసారు కదా కారు, జంగల్ సఫారీ అనమాట. బాగుందా? నువ్వెందుకు కూర్చున్నావు? నువ్వు కనిపిస్తలేనా? నేను కూర్చున్నా. ఓకే, అయితే దీంట్లో మనం వెళ్ళాలి. ఏ వ్యాన్ వస్తుందో ఇంకేదో వస్తుందో తెలియదు. నేను వచ్చినప్పుడు ఇదైతే లేకుండే. ఇక్కడైతే చాలా బాగుంది. మీరు నాతోనే రండి, ఎటు పోకురి. మళ్ళీ తప్పిపోయారు అనుకో ఏం చేస్తారు తెలుసా? పామా? అది పాము. ఉంటాయి లోపల, అవన్నీ ఉంటాయి. అక్కడ ఉన్నాయి చూడు, అవన్నీ కనిపిస్తాయి లోపల. చెప్పాలి అవన్నీ ఉన్నాయో, సరేనా? చెప్తారా? మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అనుకో, ఇక్కడే మీరు పని చేసుకుంటూ కూర్చోవాలి. మరి నాతోనే ఉండాలి, మీరు ఎటు పోవద్దు. ఓకేనా? అండ్ ఇది ఇప్పటికైతే ఇది. అండ్ దీంట్లో కూడా 2 టికెట్స్ ఉంటాయి. ఒకటి పార్క్లో తిరగడానికి, ఒకటి అడల్ట్కి అయితే 40, పిల్లలకైతే 20. అదే సఫారీకి వెళ్ళాలంటే దానికి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. పిల్లలకి 70, పెద్దలకేమో పెద్దలు కూడా 70 అనుకుంటా. నేను అంత క్లారిటీగా ఇవ్వలేదు. అట్లా మొత్తం అయితే ఇది. అండ్ మన టైము ఇంకా రాలేదు సఫారీకి వెళ్ళడానికి. అది వచ్చినప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఈ ఇద్దరు బచ్చాస్ ఎవరంటే మా అక్క పిల్లలు అనమాట. ఈమె పెద్ద ఆమె, ఈమె చిన్న ఆమె. ఈమె కంటే ఇంకొక బచ్చా ఉన్నాడు, ఆయన రాలేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. నీ పేరేం పేరు చెప్పు?
ఏంటిది? అక్షిత. నీ పేరు? హర్షిత. తన పేరు హర్షిత, తన పేరు అక్షిత. ఓకే. ఈమె ఇంకేం చెప్తారా? ఏం చెప్పారా? హలో అన్నాను మంచిగా గట్టిగా. వెల్కమ్ టు తేజ వ్లాగ్ గాయ్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకే, కామెంట్ చేయండి. మీరు నిద్రపోండి, నువ్వు నిద్రపో, వాళ్ళకి చెప్పకు. బాయ్. ఎవరు? ఏం చేస్తాడు? ఎక్కడ? ఏమన్నా ఏం చేస్తాడు? ఫైటింగా? అందరిని కొడుతుందా మీ తమ్ముడు? ఇరిగిపోతాయి, పెట్టుకోండి, ఏమవుతుంది? వీళ్ళిద్దరు బ్లాగర్స్, విలేజ్ చూపిస్తే మనం చూడాలి. పట్టాలి ఈరోజు ఏమేమోనే, సరేనా? చెప్పు చెప్పు. ఇప్పుడే వెహికల్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇప్పుడు లోపలికి అక్కడ గేట్ దగ్గర. మనమే టాప్ పొజిషన్ ఉన్నాం, అందరి కింద ఉన్నారు మనకంటే. రైట్, లోపలికి వచ్చేసినాం. మీకు ఏమేమి కనిపిస్తుందో చెప్పాలి, ఓకేనా? ఓకేనా? నువ్వు కూడా చూడు పట్టి, నువ్వు కూడా చూడాలి. చూడు సైడ్లోకి కనిపిస్తాయి, కనిపిస్తాయి. ఇటు కూడా అక్కడ ఉన్నాయి. ఈ నెమ్మది నెమ్మది అడ్డు అడ్డు అడిగిపోయింది. ఇక్కడ చూడు 3 జింకలు ఉన్నాయి. అక్కడ 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 అడిగిపోయింది అది. ఆపుతారు, ఆపినప్పుడు మనం చూడాలి. చెట్లు మంచిగా ఉన్నాయి కదా. ఏంటిది? నీళ్ళు తాగు, ఇప్పుడు వద్దు, మీద పడిపోతాయి. ఏంటిది? మీ తమ్ముడా? మరి ఎందుకు తీసుకురాలి మీ తమ్ముని?
ఏంటిది అది? ఏంటిది అది? ఏంటిది? ఇక్కడ అక్కడ దొరుకుతున్నాడు. పాన పడితే పాములు వస్తాయా? పుట్ట పుట్ట ఉంది చూడు స్నేక్స్. చల్లగా ఉంది కదా. చెప్పు. పెంచుకుంటారా ఇంటికి తీసుకెళ్ళి? ఉరుకుతాయి మరి, భయం అయితే. అక్కడ చూడు కొమ్ములు జింక ముందు అరవద్దు, అరుస్తే వెళ్ళిపోతుంది. అరవద్దు, సైలెంట్ చూడు. కూర్చు దీని నుంచి అరు వెళ్ళిపోయింది. సైడ్కి ఉన్నాడు, సైడ్కి. అగో చూసినావా? చూడు అగో కనబడిందా? చెట్లలోకి వెళ్ళి కనిపిస్తుంది. చూడు అది చూడు ఎంత బాగుంది. మొత్తం చూడు అడవి ముందు చూడు. నేను చెప్పుకోవచ్చు. చూడు కనబడిందా? ఉరుకుతుంది. మనం వస్తున్నామని ఉరుకుతుంది. చూడు దగ్గరికి వెళ్ళి చూడు, మన సైడ్ వచ్చింది. లోపల ఉరికింది. ఇటు కూడా ఉంటాయి ఇప్పుడు. రోడ్ మీద ఉండవు, చెట్లలో ఉంటాయి చూడు. నువ్వు కూడా అట్లనే కూర్చున్నావు. ఓయ్
పిల్ల అక్కడ కార్నర్ కూర్చోవాలని అడిగింది. ఇప్పుడు నవ్వు గట్టి పట్టుకో, గట్టి పట్టుకో. ఇంకో గేట్ కాదు, అయిపోయింది అదే లాస్ట్. ఒక ఆడ నెమలి చూడు, అగో అది అది గల్ నెమలి, ఆడ నెమలి అది. చూడు చూడు ఇంకా చూడు. బాయ్ బాయ్. అయిపోయిందా? బాగుందా? చిన్నగా దిగాలి. ఆగు ఆగు, నేను వస్తాను. నాకు నేను దిగినా కదా. ఏంటిది? మళ్ళా తిరుగుతుందా? అయిపోయిందా ఇప్పుడు? అయిపోయిందా? మీరు ఎన్ని వాటర్? అగో తెచ్చింది అక్క, తెచ్చేది బాటిల్. ఇడది ఇక్కడ నుంచండి, పొట్ట దింపుతా. నుంచో అటెల్ దేనికి వెళ్ళి అట్లా. ఓకేనా? పొట్ట దింపాలా? కొద్దిగా దగ్గర జరుగు, కొట్టి ఇటు 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 జరుగు, దగ్గర జరుగు అక్క దగ్గరికి. అట్నాడు. ఎటు వెళ్దాం? ఎటు వెళ్దాం పొట్టి? అక్కడనా? ఏముంది అక్కడ? ఇక్కడనా? చూద్దా మళ్ళీ వద్దా? చెప్పు నువ్వు ఎటు అంటే అటు పోదాం. చెల్లు ఎటు చెప్తే అటు పోదాం. చెల్ ఎటు ఎటు వెళ్దాం? ఎటు ఎటు పోదాం చెప్పు. అటా. ఓకే గైస్, మనకి ఇక్కడ లెఫ్ట్లో మళ్ళీ చిన్న పార్క్లా ఉంటుంది. ఇక్కడ మంకీస్ ఇంకా అవన్నీ మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ సైడ్ నుంచి మనం ఏ కాలేజీకి వెళ్ళి చూస్తామో వాటిని ఇక్కడ సైడ్కి వెళ్ళి కూడా మనం అంతా చూడొచ్చు. ఇదన్నమాట వ్యూ. ఇక్కడ గార్డెన్ మంచి కూర్చోడానికి అన్నీ బాగుంటుంది. ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి. ఇది లాస్ట్. అటు వేరే పార్క్ వస్తుంది, ఫుడ్ పార్క్. అది ఇదంతా మన నేషనల్ పార్క్ ఇదంతా. అండ్ ఇక్కడ మనకి గేట్ ఎంట్రీ కాగానే మనకి రైట్ సైడ్లో పార్క్ అని చెప్పిన కదా, ఇక్కడ మనకి వాష్రూమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంటాయి. ఇంటికి వెళ్ళిపోదాం. బాగుందా? ఎట్లుంది? బాగుందా పార్క్? నీకెట్లుంది ఐషు? మంచిగా అనిపిస్తుందా? మళ్ళీ వద్దామా? అయిపోయింది, టికెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకు పోవడం లేదు. ఇప్పుడు ఇంటికా మేము ట్రై చేస్తుంది నా ఇంకా ఈ సందులో నుండి ట్రై చేస్తుంది కెమెరాలో వాడాలని. ఇచ్చుడు హాయ్ బాయ్ చెప్పు. అందరూ ఒకసారి బాయ్ చెప్దామా మనం? నువ్వెందుకు వస్తున్నావు? సరే చెప్పు బాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. ఎవరికి చేయాలి? తేజ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. లవ్ యూ అను.